బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత సెప్టెంబర్ 17న కొత్త ప్రాధాన్యత ఏర్పడింది. ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో వేడుకలను నిర్వహిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వేరు పేర్లతో ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాయి. నిజాం సంస్థానం భారత యూనియన్లో కలిసిపోయినందున విలీన దినోత్సవాన్ని కొన్ని పార్టీలు, నిజాం నిరంకుశ పాలన నుంచి ప్రజలకు విముక్తి లభించినందున విమోచన దినోత్సవాన్ని మరికొన్ని పార్టీలు జరుపుకుంటున్నాయి. అయితే గతేడాది కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవం పేరుతో పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవం పేరుతో నిర్వహించింది. మరి ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది. ఒకే ఘట్టానికి విభిన్న ఆలోచనలతో వేరు నిర్వచనాలు ఇస్తూ పార్టీలు, ప్రభుత్వాలు సెప్టెంబర్ 17న వేడుకలను జరుపుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత సెప్టెంబర్ 17కు కొత్త ప్రాధాన్యత ఏర్పడింది. ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో వేడుకలను నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వేరు పేర్లతో ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాయి. నిజాం సంస్థాగత భారత యూనియన్లో కలిసిపోయినందున విలీన దినోత్సవాన్ని కొన్ని పార్టీలు, నిజాం నిరంకుశ పాలన నుంచి ప్రజలకు విముక్తి లభించినందున విమోచన దినోత్సవాన్ని మరికొన్ని పార్టీలు జరుపుకుంటున్నాయి. ఇక గతేడాది కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవం పేరుతో పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవం పేరుతో నిర్వహించింది. ఇక ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది. ఒకే ఘట్టానికి విభిన్న ఆలోచనలతో వేరు నిర్వచనాలు ఇస్తూ పార్టీలు, ప్రభుత్వాలు సెప్టెంబర్ 17న వేడుకలను జరుపుతున్నాయి.